బాలు అయితే మీనా నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటే, చెప్పండి, మీకంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అని చెప్పని అంటుంది. నాకు రాత్రంతా నిద్ర లేదు, చాలా బాడీ అంతా నొప్పులుగా ఉన్నాయి, కాస్త నాకు ఒళ్ళు తొక్కు పెట్టవా అని చెప్పని అంటాడు. సరే పడుకోండి అని చెప్పని తొక్కు పెడుతుంది. మీ అమ్మ ఇప్పుడు నేనే ఇంత బాధపడుతున్నానంటే నువ్వు తొక్కుతూ ఉంటే, మీ అమ్మ కానీ మీ నాన్న కానీ తొక్కుంటే అప్పుడే ఆయన పైకి వెళ్ళి ఉంటాడు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా గట్టిగా తొక్కుతుంది. ఈ లోపల తొక్కే లోపల తను అమ్మ అరవడంతో ఇంకా మొదటిసారి ప్రభావతికైతే నన్ను అమ్మాని పిలిచినట్టున్నాడు నా కొడుకు అని చెప్పని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంకా మీనాని బాలుని చూస్తుంది. ఏంటే నా కొడుకుని చంపేయాలని చూస్తున్నావా ఇలా తొక్కేసి అంటే, లేదత్తయ్య తనకి బాడీ నొప్పులుగా ఉన్నాయంట అందుకనే తొక్కుతున్నానంటే, ఏంట్రా నువ్వంటే అప్పుడు ఇంకా బాలుకైతే, చూసావా మీనా, మా అమ్మకి నేను అమ్మ అని పిలవంగానే తన కన్న పేగు కదిలింది, చూసావా మా అమ్మ నా కోసం వచ్చేసింది, పోనీలే ప్రభావతి ఇప్పటికైనా నువ్వు మారేవు అని చెప్పని అంటాడు. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే, ఇప్పుడు కానీ ఈ మీనాతో కానీ నేను గొడవ కానీ దిగానంటే తను ఇంట్లో పని చేయకుండా ఇంక నేనే మొత్తం చేయాల్సి వస్తుంది, అందుకని ఇంక వాళ్ళు రోహిణి వాళ్ళంటే ఇంక నెలకొకసారి నాకు ఇస్తారు, ఈ మీనాను కానీ మనం మంచి చేసుకున్నామంటే పూలకొట్లో వచ్చేటి ఎంతో కొంత నాకు ఇస్తుంది, అలానే నేను చేసుకోవచ్చు, అలాగే ఇంటి పనులు చేసి పెడుతుంది, తనతో కొంచెం మంచిగా ఉండాలి నేనని చెప్పని ప్లాన్ అయితే చేస్తుంది. కానీ మీనా అయితే, ఇదిగోండి ఈరోజు నా సంపాదన అని చెప్పని బాలు దగ్గర అయితే ఇస్తే, అప్పుడు చూసావా మీనా, మన ఇద్దరం ఇంకా నీ చేతులకి ఇంకా గాజులు అన్నీ నీకు కావాల్సినట్టన్నీ తీసి పెట్టేస్తాను, అందుకోసం ఇప్పుడు డబ్బులు దాచిపెడుతున్నానని చెప్పని అంటుంది. రోజు నాకు నీ ఖర్చులకు ఏమీ వద్దా అంటే, నాకేం ఖర్చులు ఉంటాయండి, అన్నీ మీరే తీసిస్తున్నారు కదా, ఇంకా ఈ సంపాదన కూడా పక్కన పెట్టండి, అలాగే కొంచెం మా అమ్మకి కొంచెం అప్పులు ఉంది కదా మా అమ్మకి ఇస్తానని చెప్పని అంటుంది. ఈ లోపల పార్వతి అయితే ఫోన్ చేస్తే, ఏమ్మా ఎలా జరిగింది ఈరోజు వ్యాపారం అని చెప్పంటే, అమ్మాయి వ్యాపారం అయితే బాగానే జరిగిందమ్మా ఈరోజు అంటే, ఇంకా పార్వతి అయితే మీ అత్తగారు ఏమీ అనలేదా అంటే, మా అత్త ఇది ఉండేది కదమ్మా, ఈరోజు ఏమన్నా కొత్తగా ఏదైనా ఉంటుందా, ఆమె ఎప్పుడూ అంతేను, ఇంకా వాళ్ళిద్దరిని బాగా చూస్తుంది, ఇంకా నేనంటే లేని దానికి కాబట్టి నన్ను ఇలాగే చూస్తుంది, కానీ ఈరోజు ఏందో కొంచెం మారినట్టే అనిపిస్తుంది అని చెప్పానంటే, లేదులే అమ్మ తను ఏమన్నా నువ్వేం పట్టించుకోవద్దు, అల్లుడు గారికి చెప్పొద్దు, నువ్వే ఆ ఇంట్లో గొడవలు పెట్టిన దాని అవుతావు అని చెప్పనని మీనాకైతే సర్ది చెప్తుంది. ఇంకా పార్వతి అయితే సరే అమ్మ అని చెప్పని ఫోన్ పెట్టేస్తే, ఏం మీ అమ్మలతో మాట్లాడేది కూడా దొంగ దాపరికంగా మాట్లాడాలా నువ్వు అని చెప్పనంటే, లేదండి అమ్మగారింటి మాట్లాడేటప్పుడు గోడకు కూడా చెవులు ఉంటాయి అలాగే మాట్లాడాలి అని చెప్పని అంటుంది. ఈ లోపల సత్యం అయితే, నీకు ఇంకా పూల వ్యాపారం అయిపోయింది కదమ్మా, రేపటి నుంచి ఇంక ఇంట్లో పనులు ఏం చేయొద్దు, అన్నీ అత్తయ్య చూసుకుంటుంది, ముగ్గురు జాబులకి వెళ్ళిపోతారు, నీకు కావాల్సిన డబ్బే కదా అవి తీసుకొచ్చి ఇస్తారు, పని ఏమైనా పెట్టుకుంటావో లేదంటే నువ్వే చేసుకుంటావు, మొత్తం నువ్వే చేసుకొని చెప్పని సత్యం కూడా అయితే ప్రభావతికి చెప్పడంతో ఇంకా ప్రభావతి పని అయితే ఇంకా అయిపోయినట్టే.